టీజీ ఎడ్సెట్ 2025 కి సంబంధించిన రిజల్ట్స్ మనకు ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉంటాయి అండ్ మనకు 2025 లో ఎంతమంది రాశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, సో కాంపిటీషన్ ఎవరిలో ఉంది, మేల్ లో ఉందా ఫీమేల్ లో ఉందో, అండ్ మనకు యూనివర్సిటీ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ లో ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది, సో ఇలాంటివి ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు టీజీ ఎడ్సెట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్. సో టోటల్ గా మనకు 30,944 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. అందులో మనకు మేల్ వచ్చేసి 5,723 స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది మేల్. ఫీమేల్ కి వచ్చేసి 25,220 మెంబర్స్ మనకు కాంపిటీషన్ ఉన్నారు. సో మనకు డీసెట్ ద్వారా డిఎడ్ చేసే వాళ్ళు గర్ల్స్ కాంపిటీషన్ ఉన్నారు, అంటే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ మనకు ఫీమేల్ ఇక్కడ బిఎడ్ లో కూడా ఫీమేల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో కాంపిటీషన్ వచ్చేసి మొత్తం గర్ల్స్ లోనే ఉంటది 25,220. సో వీళ్ళు మాత్రం మీరు వెబ్ ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి మీకు ఎక్కడైతే బిఎడ్ కాలేజ్ వస్తుందో మీరు అక్కడ బిఎడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఎవరైతే మీరు డైరెక్ట్ పేమెంట్ సీట్కి వెళ్దాం అనుకుంటున్నారో మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి మీరు అడ్మిషన్ ప్రాసెస్ తీసుకోవచ్చు. సో అది ఎప్పుడంటే మనకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మీరు డైరెక్ట్ పేమెంట్ సీట్కి వెళ్ళిపోవచ్చు. లేదు నేను కౌన్సిలింగ్ ద్వారానే వెళ్తా అనుకుంటే కౌన్సిలింగ్ ద్వారా మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీ మెథడాలజీ చూసి ఏదో ఒక కాలేజీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి? సో బిఎడ్ చేయాలంటే మనకు తెలంగాణలో ఓవర్లో అన్ని యూనివర్సిటీ అండర్ ఉన్న కాలేజ్ కలుపుకొని 18,000 ప్లస్ సీట్స్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 18,550 సీట్స్ ఉన్నాయి. సో చాలా సీట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి కాలేజ్ లో మీకు అన్ని మెథడాలజీకి సంబంధించిన సీట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో 100 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 150 సీట్స్ ఉంటాయి, ఒక కాలేజీలో 50 సీట్స్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ అన్ని సీట్స్ కి మనం ఎలిజిబుల్ ఉండం. సపోజ్ ఒక కాలేజీలో 100 సీట్స్ ఉన్నాయి, అందులో మ్యాథ్స్ మెథడ్ కి కొన్ని సీట్స్ ఉంటాయి, ఫిజికల్ సైన్స్ కి కొన్ని ఉంటాయి, బయాలజికల్ సైన్స్ కి ఉంటాయి, సో సోషల్ కు ఉంటాయి. సో ఇలా 4 to 5 మెథడాలజీకి సంబంధించిన అన్ని సీట్స్ ఉంటాయి. సో వాటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఏదైతే మీకు డిగ్రీలో ఎలా అయితే ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఉన్న అన్ని కాలేజెస్ లో మీరు ఎలిజిబుల్ అవుతారు. లైక్ అక్కడ చేద్దాం అనుకుంటే ఓయూలో ఉన్న కాలేజెస్ అన్ని మీరు పెట్టుకోండి, లేదు కేయూ అనుకుంటే కేయూకి సంబంధించిన పెట్టుకోవచ్చు. అలా తెలంగాణలో ఉన్న అన్ని బిఎడ్ కాలేజెస్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో నేను ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఉన్న కాలేజెస్ పెట్టుకునే వాళ్ళు అట్లా పెట్టుకోవచ్చు. లేదు నాకు బిఎడ్ ఎక్కడ వచ్చినా పెట్టుకుందాం అనుకున్నా అలా కూడా పెట్టుకోవచ్చు. సో ఉస్మానియా యూనివర్సిటీ అండర్ లో ఒక 67 కాలేజెస్ ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ అంటే వరంగల్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ ఒక 38 కాలేజెస్ ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ 28 కాలేజెస్ ఉన్నాయి. పాలమూరు యూనివర్సిటీ అండర్ లో 29 కాలేజెస్ ఉన్నాయి. శాతవాహన యూనివర్సిటీ 22, తెలంగాణ యూనివర్సిటీ అండర్ లో ఉన్న 11. అంటే ఈ యూనివర్సిటీ అంటే ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్స్ లో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి. సో మీరు ఏ కాలేజెస్ కన్నా ఎలిజిబుల్ అవుతారు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సపోజ్ కొంతమంది నిజామాబాద్, కామారెడ్డి అక్కడ ఉన్న బిఎడ్ కాలేజ్ చదువుదాం అనుకుంటే మీరు తెలంగాణ యూనివర్సిటీ అండర్ లో ఉన్న బిఎడ్ కాలేజెస్ మీరు పెట్టుకోవచ్చు. సో అక్కడ 11 కాలేజెస్ ఉన్నాయి. ఆ 11 కాలేజ్ లో సీట్ రాకపోతే మీరు మళ్ళీ వేరే డిస్ట్రిక్ట్స్ లలో మీరు బిఎడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు యూనివర్సిటీ కాలేజ్, సో చాలా తక్కువ యూనివర్సిటీలో ఈ బిఎడ్ కోర్స్ అనేది ఉంటుంది. సో అన్ని మోస్ట్లీ మనకు ప్రైవేట్ కాలేజ్ లోనే బిఎడ్ కోర్స్ ఉంటుంది. సో యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉస్మానియా యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి 8,500 ఉండే, అండ్ కాకతీయ యూనివర్సిటీ వచ్చేసి 28,780, తెలంగాణ యూనివర్సిటీ వచ్చేసి 13,500. సో ఈ యూనివర్సిటీస్ లో మనకు బిఎడ్ కోర్స్ ఉంది అండ్ వాటి యొక్క ఫీ స్ట్రక్చర్. అండ్ మిగతా ఒక 4 గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ఆ గవర్నమెంట్ కాలేజ్ లో చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో 3,500 to 5,000 ఫీ మాత్రమే ఉంటుంది ఇయర్లీ ఫీజు. అండ్ నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. సో ఒక్కొక్క ప్రైవేట్ కాలేజ్ లో ఒకలాగా ఫీజు ఉంటుందండి. సో ఒక కాలేజీలో 20,000 to 25,000 ఉండొచ్చు, కొన్ని కాలేజీలో 25,000 to 30,000, కొన్ని కాలేజీలో 30,000 to 40,000 అండ్ అప్ టు 50,000. సో అప్రాక్సిమేట్లీ మీరు బిఎడ్ చేయాలనుకుంటే ప్రైవేట్ కాలేజీలో 30,000 మినిమం ఉంటుంది. 30,000 to 40,000 ఆ రేంజ్ లో మీకు ఫీ స్ట్రక్చర్ ఉంటుంది, ట్యూషన్ ఫీ పర్ ఇయర్ కి. సో ఇప్పుడు మెథడాలజీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు సీట్స్ వచ్చేసి 18,000 ప్లస్ సీట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 18,000 అనుకోండి. ఆ 18,000 కి ప్రతి మెథడాలజీకి నీ సీట్స్ అని ఫిక్స్డ్ ఉంటాయి. సో ఇప్పుడు మెథడాలజీ అంటే ఏంది, మీరు బిఎడ్ తర్వాత మీకు గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏవో ఒక 2 సబ్జెక్ట్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే ప్రైవేట్ లో మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా చెప్పుకోవచ్చు. యాజ్ పర్ గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే వేద్దాం అనుకుంటున్నారో మీరు స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబుల్ అవ్వాలంటే బిఎడ్ లో 2 మెథడాలజీస్ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ డిగ్రీలో అతనికి ఎంపీసీ స్టూడెంట్ అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనుకోండి. సో అతను మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అవుతారు, ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే మ్యాథ్స్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ద ఆప్షనల్,
మ్యాథ్స్ మెథడాలజీ ఎలిజిబుల్. అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది కాబట్టి ఫిజికల్ సైన్స్ కూడా ఎలిజిబుల్. ఒక ఫిజిక్స్ ఓన్లీ ఫిజిక్స్ ఉన్నా కెమిస్ట్రీ ఉన్నా మీరు ఫిజికల్ సైన్స్ కి ఎలిజిబుల్. సో మెయిన్ గా మెథడాలజీ ఏముండదండి, మీ డిగ్రీలో ఏవైతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ మెథడ్స్ గా మీరు తీసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడాలజీస్ మీరు మళ్ళీ తీసుకోవచ్చు. సో మనకు వెబ్ ఆప్షన్ అనేది సింగిల్ మెథడ్ కి, సో ఒక మెథడ్ కి మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి 18,000 సీట్స్ లో ఎగ్జాంపుల్ మ్యాథ్స్ అనుకోండి, ఒక 25% ఆఫ్ సీట్స్ మ్యాథ్స్ వాళ్ళకు ఉంటాయి, అంటే ఒక 4,500 సీట్స్ మ్యాథ్స్ వాళ్ళకు. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్, సో ఫిజికల్ సైన్స్ కి ఒక 15% ఆఫ్ సీట్స్ బిఎడ్ స్టూడెంట్స్ కి ఉంటాయి. సో 2,700 సీట్స్ ఫిజికల్ సైన్స్ లో ఉంటాయి. బయాలజికల్ సైన్స్ 3,600 సీట్స్ ఉంటాయి. సోషల్ కి 30% ఆఫ్ సీట్స్ మనకి వీళ్ళకు ఉంటాయి, 5,400. అండ్ ఇంగ్లీష్ కావచ్చు, ఓరియంటల్ లాంగ్వేజెస్ కి చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. అండ్ ఈ డైరెక్ట్ మెథడ్ 1 కి ఎక్కడ కూడా ఏదో ఒకటో రెండో కాలేజీలో ఉంటాయి, ఈ ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు, హిందీ. మెయిన్ మెథడ్, సెకండ్ మెథడ్ గురించి అంటలేదు. ఇప్పుడు మనకు మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ ఇవి మెయిన్ మెథడ్స్. సో కౌన్సిలింగ్ అనేది మెయిన్ మెథడ్స్ మీద ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కావచ్చు, ఓరియంటల్ లాంగ్వేజ్ కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, అవి ఎలిజిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మెథడ్ మీ యొక్క డిగ్రీలో లాంగ్వేజెస్ కాకుండా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే డైరెక్ట్ మెథడ్ 1 గా తీసుకోవచ్చు. సపోజ్ ఒక కాలేజ్ ఉంది, అందులో 10 సీట్స్ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి, ఇంగ్లీష్ మెథడాలజీ. ఆ ఇంగ్లీష్ మెయిన్ మెథడ్ ఎవరు ఎలిజిబుల్? ఇంగ్లీష్ డిగ్రీలో మీరు ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, బిఏ ఇంగ్లీష్ లో చేసిన వాళ్ళు కావచ్చు, అలాంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఓన్లీ నార్మల్ డిగ్రీ బిఎస్సీ బీజెడ్సీ కావచ్చు, బిఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, అలాంటి స్టూడెంట్స్ మీకు డిగ్రీలో లైక్ లాంగ్వేజెస్ ఉంటుంది, ఇంగ్లీష్ అనేది ఆప్షనల్ గా ఉండదు. సో అందుకే మీరు డైరెక్ట్ గా తీసుకోరాదు, సెకండ్ మెథడ్ గా తీసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మనకి మెయిన్ గా ఈ 4 మెథడ్ కి సంబంధించిన సీట్సే ఎక్కువ ఉంటాయి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్. సో ఇందులో మీరు దేనికి ఎలిజిబులో దానికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ కాంపిటీషన్ వచ్చేసి మ్యాథ్స్ మెథడాలజీ ఎంత మంది ఉన్నారు, అండ్ అందులో మీ ర్యాంక్ ఎంత, మీ కేటగిరీ ఎంత, మీరు ఎన్ని వెబ్ ఆప్షన్ పెట్టారు. సో అలా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ కాంపిటీషన్ అట్లేం ఉండదు. మ్యాథ్స్ వాళ్ళకి కాంపిటీషన్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ వాళ్ళకి సోషల్. సో సోషల్ క్యాండిడేట్స్ అందరూ మీ కేటగిరీలో మంచి ర్యాంక్ వస్తే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు, అందులో మీ కేటగిరీ ర్యాంక్, మీ మెథడాలజీ చూసి మీకు సీట్ ఇస్తారు. సో సీట్ ఎగ్జాంపుల్ ఒక ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారు, మ్యాథ్స్ పెట్టారు, ఫిజికల్ సైన్స్ పెట్టారు. సపోజ్ అతనికి ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో 4,500 సీట్స్ ఉన్నాయి, ఫిజికల్ సైన్స్ లో కేవలం 2,700 సీట్స్ ఉన్నాయి. సపోజ్ ఫిజికల్ సైన్స్ లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, రాలేదు, మ్యాథ్స్ లో ఎక్కువ ఉంది, సో రెండు పెట్టారు వెబ్ ఆప్షన్. సో మ్యాథ్స్ మెథడ్ 1 మ్యాథ్స్ సీట్ వస్తుంది. మీరు కాలేజీలో వెళ్ళిన తర్వాత ఫిజికల్ సైన్స్ అన్న తీసుకోవచ్చు, లేదంటే లాంగ్వేజెస్ అన్న తీసుకోవచ్చు. సో 2 మెథడ్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు 2 పెట్టుకోవాలి. 2లో పెట్టుకుంటే ఎక్కడ సీట్స్ ఎక్కువ ఉంటాయో అందులో ఆ మెథడ్ లో వస్తుంది. ఫస్ట్ మళ్ళీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఏ మెథడ్ అన్నా తీసుకోవచ్చు, మీరు ఎలిజిబుల్ అయ్యే మెథడ్. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇవి మెథడాలజీ గురించి. నెక్స్ట్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ కన్నా ముందు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీ ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్ని స్కాన్ చేసి మీరు వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలి. మీరు టీజీ ఎడ్సెట్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో అదే వెబ్సైట్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీకు టైం ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ మీ డీటెయిల్స్ కావచ్చు, అవన్నీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మీ అన్ని క్వాలిఫికేషన్ కావచ్చు, ర్యాంక్ కార్డ్ కావచ్చు అన్ని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ సక్సెస్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అంటే మీ మెథడాలజీ అండ్ ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారు అవన్నీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ యొక్క ర్యాంక్, కేటగిరీ, మీ మెథడాలజీ దాని ప్రకారంగా మీకు ఒక సీట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీట్ వచ్చిన తర్వాత మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సర్టిఫికేట్స్ ఇచ్చేసి మీరు ఆ కాలేజ్లో జాయిన్ అయిపోవచ్చు. సో ఇది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్. సో ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. మీకు గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, ఏదొచ్చినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అదే బీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మీకు పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అప్ టు 13,500 వరకు మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో 30,000 ఫీజు ఉంది, సో మీకు ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. సో ఆ 30,000లో 13,500 తీసేసిన తర్వాత ఏదైతే 16,000 ఆ అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. సో బీసీ వాళ్ళకి పార్షియల్ ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. సో ఎవరైతే డిగ్రీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, వేరే ఇతర కోర్సెస్ చేసిన వాళ్ళకు వస్తుంది. సో బీసీ కావచ్చు, ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందో మీరు అందరికి వస్తుంది. అంటే కొంతమంది డిగ్రీ తర్వాత పీజీ చేస్తారు, పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళకి కూడా వస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ అనేది. సో అప్లై చేసుకోండి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ మనకు April 1, 2025 తర్వాతదే ఉండాలి. సో ఇన్కమ్ లేని వాళ్ళు మీరు ఫాస్ట్గా వెళ్ళి మీ సేవ కావచ్చు,
అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు మీరు గ్యాప్ సర్టిఫికేట్ కౌన్సిలింగ్ లో అవసరం లేదు, మీకు ఈ పాస్ ద్వారా కాలేజ్లో అడ్మిషన్ తర్వాత ఈ పాస్ ఉంటుంది, ఈ పాస్ ద్వారా మీరు గ్యాప్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవాలి. సో చాలా టైం ఉంది కాబట్టి అన్ని తీసుకొని రెడీ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏజ్ క్రైటీరియా కూడా ఇంపార్టెంట్. సపోజ్ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కానీ ఇక్కడ ఈ పాస్ ద్వారా ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉంటారో <= 34 ఏజ్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో చాలా మంది ఇప్పుడు టీచింగ్ జాబ్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి చాలా మంది ఉమెన్స్ 35 ఏజ్ 40 ఏజ్ ఆ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి 34 ఆర్ బిలో ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. లేదు అంటే మొత్తం ఫీజు మీరు పే చేసుకోవాలి. ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ వచ్చింది 20,000 మీకు ఫీజు ఉంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టారు, మీకు 13,500 సీట్ అలాట్మెంట్ అప్పుడు మైనస్ చేసి 7,000 పే చేస్తారు. కానీ ఈ పాస్ రూల్స్ ఏంది, 34 ఆర్ బిలో ఏజ్ ఉంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. సో అప్పుడైనా మీరు పే చేయాలి. సో మీరు ఈ పాస్ ద్వారానే పే చేసుకోండి, ముందే ఇప్పుడే పే చేయాల్సిన అవసరం లేదు. ఇన్కమ్ పెడితే ఆటోమేటిక్ గా మైనస్ చేసి ఫైనల్ అమౌంట్ వస్తుంది మీకు. అది పే చేసిన తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళు అడిగినప్పుడు అది పే చేసుకోవచ్చు. సో ఇవి మనకు ఇంపార్టెంట్. అండ్ ఈబీసీ మైనారిటీస్ ఎవరైతే ఉంటారో డిసేబిలిటీ కావచ్చు వాళ్ళందరికీ <= 30,000 ఏజ్ ఉండాలి. 30 ఆర్ బిలో ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, అబౌవ్ 30 ఉంటే రాదు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మనకు సీట్స్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే ఒక్కొక్కసారి సీట్ రాకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మెథడాలజీ వైజ్ సీట్స్ అనేవి ఫిక్స్డ్ ఉంటాయి. ఇప్పుడు మీరు టోటల్ 18,000 సీట్స్ ని చూడొద్దు, మీ మెథడాలజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కి 4,500 సీట్స్ ఉన్నాయి, కానీ ఆ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ లో మ్యాథ్స్ కి ఎలిజిబుల్ అయ్యే మెథడ్స్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనుకోండి, అప్పుడు అందులో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది మెథడాలజీ వైజ్ క్యాస్ట్ ఉంటుంది. సో ర్యాంక్ చూస్తారు కాబట్టి ఇది ఇంపార్టెంట్. సో ఓవరాల్ సీట్స్ చూడకండి, మీరు ఓన్లీ మీ మెథడాలజీ ఎంత సీట్స్ ఉన్నాయో వాటికే ఉంటుంది కాబట్టి. సో మీరు అనుకున్న జిల్లా కావచ్చు, మీరు అనుకున్న దగ్గరలో బీఎడ్ చేయాలనుకుంటే కొద్దిగా మీ ర్యాంక్ అనేది మంచిగా ఉండాలి. సో సీట్స్ అయితే ఎక్కువనే ఉంటాయి, మరీ రావడానికి అప్రాక్సిమేట్లీ మీకు రావడానికే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఈ ఇయర్ ఎక్కువ లేడీస్ కాంపిటీషన్ ఉంది కాబట్టి లేడీస్ లోనే కొంతమందికి రావచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. ఎగ్జాంపుల్ కొన్ని జిల్లాలలో వాళ్ళ జిల్లాలోనే బీఎడ్ వేద్దాం అనుకుంటారు, అదే జిల్లాలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటే రాకపోవచ్చు. సో మీరు మీ జిల్లా పెట్టుకున్న తర్వాత వేరే జిల్లాలో బీఎడ్ కాలేజ్ కూడా పెట్టుకుంటే మీకు ఫేజ్ 1 అనేది సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ కౌన్సిలింగ్ కావచ్చు అవన్నీ అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను, జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. సో 30,000 మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు, అందులో ఫీమేలే ఎక్కువ కాంపిటీషన్ ఉంది. సో మీ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి. సో వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు, అప్డేట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని మీ మెథడాలజీ వైజ్ ఒక సీట్ వస్తుంది, ఆ సీట్ లో మీరు బీఎడ్ 2 years రెగ్యులర్ మోడ్ లో కాలేజ్కి వెళ్ళాలి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు అన్ని షేర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.